This conference will now be recorded. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. See, last class we discussed about different logic gates and basic logic gates, universal logic gates and special logic gates. Okay, so now coming to Boolean algebra. So Boolean algebra is nothing but if you design any logic circuit, if you minimize any logic circuit, so you have to use some basic properties and theorems, basic laws. సో మీరు ఈ లాస్ యూజ్ చేసి మనకిచ్చిన లాజిక్ సర్క్యూట్ ని మినిమైజ్ చేయొచ్చు, లాజిక్ గేట్స్ ని మినిమైజ్ చేయొచ్చు. సో మనకి సర్క్యూట్ లో మనకి బోర్డ్ అంత సర్క్యూట్ ఉంది, అంత సర్క్యూట్ లో సో వీ నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ డిజిటల్ కాంపోనెంట్స్. గేట్స్ చాలా యూజ్ చేసాం, ఒక 100 గేట్స్ యూజ్ చేశాను నేను. ఓకే, అండ్ ఆర్ ఏ గేట్స్ అయినా కానీ 100 గేట్స్ యూజ్ చేసాం. సో ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ది సర్క్యూట్, ఫస్ట్ వీ హ్యావ్ టు సర్క్యూట్ ని మినిమైజ్ చేయాలి అంటే వీ నో సమ్ లాస్. దోస్ ఆర్ నథింగ్ బట్ బూలియన్ లాస్ ఆర్ బూలియన్ ప్రాపర్టీస్. ఓకే, సో మనం ఈ లాస్ యూజ్ చేసి సర్క్యూట్ ని మినిమైజ్ చేయొచ్చు, అంటే కాంప్లెక్సిటీని తగ్గించవచ్చు. ఓకే, సో మనం తీసుకునే ఈక్వేషన్ బట్టి లేదా ఒక లాజిక్ సర్క్యూట్ ని బట్టి ఏలా దేనికి యూజ్ చేయాలి, మీకు సర్క్యూట్ నేను ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఏలా యూజ్ చేస్తే మనం మినిమైజ్ చేయొచ్చు అని. ఓకే, సో ఎన్ని లాస్ ఉన్నాయి చూడండి, టోటల్ 10 లాస్. 11th కూడా ఉంది, డ్యూయాలిటీ ప్రాపర్టీ. సో అది నేను నెక్స్ట్ చెప్తాను. సో ఈ 10 లాస్ మీకు గుర్తుండాలి. ఆల్రెడీ మీరు 10th లోనే అది చదువుకుని ఉంటారు. 9th లో ఏమేంటవి, కనిపిస్తుందమ్మా? లేదు మ్యామ్. నో మ్యామ్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే, ఎస్ మ్యామ్. చూడండి మనకి బోర్డ్ మీద 10 లాస్ ఉన్నాయి. ఈ 10 లాస్ యూజ్ చేసి మనం సర్క్యూట్ ని మినిమైజ్ చేయొచ్చు. ఓకే, సో మీరు నేర్చుకున్నవి 8th లో 9th లో మీకు కమ్యుటేటివ్ లా, అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా ఇవి మీకు తెలుసు. ఓకే, చూడండి ఇవి కూడా మీకు కొన్ని తెలిసినవే ఉంటాయి. ఫస్ట్ చూడండి, లా ఆఫ్ ఐడెంటిటీ ఆర్ యూనియన్. ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మీరు ఇది ప్రూవ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఓకే, సో 1 ప్లస్ 1 ఏమవుతుంది, 1 వస్తుంది. అప్పుడు మనం ఏ వాల్యూ ఏమి ఇచ్చామో అదే వచ్చింది కదా. సో మీరు ఏ లా ప్రూవ్ చేయాలన్నా ఫస్ట్ ఏ వాల్యూ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూ ఒకటి సబ్స్టిట్యూట్ చేయండి, వెరిఫై చేసుకోండి. నేను ఇక్కడ చూడండి, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సెకండ్ లా చూడండి, డామినెంట్ లా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0. సో నేను ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0 ఇంటూ 1 0. నెక్స్ట్ ఇండిపెండెంట్ లా ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే మీరు ఒక ఏ ప్లస్ సి అని వచ్చింది అనుకోండి, మీకు 2 టైమ్స్ సేమ్ ఏ అని వస్తే యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ ఓన్లీ 1 ఏ ప్లస్ సి. సో సేమ్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ. అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నదాన్ని సేమ్ ఇన్పుట్స్ మల్టిప్లై చేసాం ఇక్కడ. ఓకే, ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఏ కింద తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏ బి అని ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటి, ఏ ఇంటూ ఏ అంటే ఏంటి, ఏ ఇంటూ బి. నెక్స్ట్ కాంప్లిమెంట్ చూడండి,
A plus A bar is equal to 1. A into A bar is equal to 0. Okay, next double complement. A ni double complement చేస్తే A వస్తుంది. Okay, so A double complement of A is equal to what? A. That is double complement or involution law. Next, commutative law. A plus B is equal to B plus A. A into B is equal to B into A. ఓకే, సో మీకు ఎక్కడైనా మీరు ఏ ప్లస్ బి ఉన్న చోట మీరు మినిమైజేషన్ బట్టి బి ప్లస్ ఏ కింద కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అసోసియేటివ్ లా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. డిస్ట్రిబ్యూటివ్ లా. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. నెక్స్ట్ డి మోర్గాన్స్ లా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి హోల్ బార్ ఉందనుకోండి, దాన్ని ఏ బార్ ఇంటూ బి బార్. సేమ్ ఏ డాట్ బి హోల్ బార్ ని ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. నెక్స్ట్ లా ఆఫ్ అబ్జర్వేషన్. ఏ ప్లస్ ఏ బార్ డాట్ బి ఇజ్ ఈక్వల్ టు ఏబి. మీరు ఏది ప్రూవ్ చేసుకున్నా మీరు ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఏ ప్లేస్ లో. ఏ డాట్ ఏ బార్ బి ఇజ్ ఈక్వల్ టు ఏబి ఆర్ ఏ ప్లస్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏ. ఏని ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ ప్లస్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ. సో ఈ లాస్ యూజ్ చేసి నేను ఇప్పుడు ఒకటి క్వశ్చన్ ఇస్తాను, దాన్ని ఎలా మినిమైజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో సింపుల్ లాస్, ఈ లాస్ యూజ్ చేసి మనం ఒక సర్క్యూట్ ని మనకి తెలుసు. అమ్మ స్క్రీన్ ఆగిపోతే, ఎందుకంటే నేను బోర్డ్ సైడ్ తిరుగుంటాను కదా. ఇప్పుడు కనిపిస్తుందా మీకు బోర్డు? ఎస్ మ్యామ్. నో మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్, కనిపిస్తుంది మ్యామ్. మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దానికి ఎలా మినిమైజ్ చేయాలో చూద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. ఏ ప్లస్ ఏ బార్ బి ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రూవ్ చేయాలి. ఏ ప్లస్ ఏ బార్ బి ఇస్ ఈక్వల్ టు ఏబి. ఓకే, ఇది ప్రూవ్ చేయాల్సింది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకోండి, ఏ ప్లస్ ఏ బార్ బి. చూడండి, లాస్ అన్నిట్లోని చూడండి ఏది మనం రాయాలి అనేది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది చూడండి, లా ఆఫ్ అబ్జర్ప్షన్. ఏని ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ ఏబి. చూడండి, నేను ఏ ప్లేస్ లో ఏ ప్లస్ ఏబి ప్లస్ ఏ బార్ బి రాశాను. దీంట్లో చూడండి ఏది కామన్ చేయొచ్చు ఈ రెండిట్లో? ఏ ప్లస్ ఏబి ప్లస్ ఏ బార్ బి లో ఏది కామన్ చేయొచ్చు? బి కామన్ చేయొచ్చు కదా. బి. ఏ ప్లస్ ఏ బార్ అంటే ఏంత వాల్యూ చూసాం ఇందాక, ఇదిగో కాంప్లిమెంట్. ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్? వాల్యూ ఈజ్ 1. 1. That will be A B. ఇంకోటి చూద్దాం, చూడండి. సో నేను ఇక్కడ తీసుకునే చూడండి. F is equal to function is equal to ఏమి ఇచ్చాడంటే ABC ప్లస్ ABC బార్ ప్లస్ ఏ బార్ బి. చూడండి ఎన్ని AND గేట్స్ ఎన్ని OR గేట్స్ యూజ్ చేయొచ్చు చెప్పండి. ఎనీవన్? హౌ మెనీ OR గేట్స్ అండ్ హౌ మెనీ AND గేట్స్? AND గేట్స్ ఎన్ని, OR గేట్స్ ఎన్ని? AND అంటే ఏంటి? ఈజ్ మల్టిప్లికేషన్ ఆర్ ఎడిషన్? మల్టిప్లికేషన్. ఇక్కడ ఎన్ని మల్టిప్లికేషన్స్ ఉన్నాయి? 1 2
3. ఎడిషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2. టోటల్ ఎన్ని గేట్స్ ఉన్నాయి ఇక్కడ? టోటల్ 5 గేట్స్ ఉన్నాయి. సి 5 గేట్స్ ఎలా రెడ్యూస్ చేస్తామో చూడండి. మా కెమెరా ఆగిపోతే చెప్పండి. సో ఏబి దీంట్లో ఏబిని కామన్ చేయొచ్చు కదా. సి ప్లస్ సి బార్ ప్లస్ ఏ బార్ బి. సో సి ప్లస్ సి బార్ వాల్యూ ఎంత? 1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏబి ప్లస్ ఏ బార్ బి. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏది కామన్ చేయొచ్చు? బిని కామన్ చేయొచ్చు. ఏ ప్లస్ ఏ బార్ బి వచ్చింది. చూడండి, మనం తీసుకున్న ఈక్వేషన్ ఎంత పెద్దది ఉందో దాన్ని ఎలా మినిమైజ్ చేసాం? యూజింగ్ లాస్ యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఏ ప్లస్ బి బార్ ఏ ప్లస్ బి హోల్ బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్. ఇది క్వశ్చన్. ఏ ప్లస్ బి హోల్ బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్. సో దీన్ని చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? యూజింగ్ డి మోర్గన్స్ థీరం. దీన్ని ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేయండి. ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ తో మల్టిప్లై చేయండి. ఏ బార్ బి బార్ బి బార్. ఏ బార్ ఎలా రాసుకోవచ్చు? ఒకటి రాసుకుంటే సరిపోతుంది కదా. సో బి బార్ లో ఏ బార్ బి బార్. ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి. రెండు సేమ్ ఉంటే ఏం చేయాలి? ఏ బార్ బి బార్ ఒకటి రాసుకుంటే సరిపోతుంది. ఏ బార్ బి బార్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x ప్లస్ x ఇస్ ఈక్వల్ టు x అని ప్రూవ్ చేయాలి. x ప్లస్ x ఇస్ ఈక్వల్ టు x అని ప్రూవ్ చేయాలి. సో దీంట్లో చూడండి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకోండి, x ప్లస్ x. ఓకే, సో ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉంది. సో 1 ని ఎలా రాసుకోవచ్చు? x ప్లస్ x బార్ చేసుకోవచ్చు కదా. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ని నేను ఇక్కడ 1 ఉంది, 1 ని ఎలా రాసుకున్నానంటే x ప్లస్ x బార్ కింద రాసుకున్నాను. మల్టిప్లై చేయండి. x ఇంటూ x ప్లస్ x ఇంటూ x ప్లస్ x ఇంటూ x బార్ ప్లస్ x ఇంటూ x బార్. సో ఇప్పుడు కామన్ గా ఇవి రెండు సేమ్ ఉన్నాయి. సో యూ హావ్ టు రైట్ ఇట్ యాస్ x బార్ ప్లస్ x ఇంటూ x బార్. ఓకే, సో x ఇంటూ x ప్లస్ x ఇంటూ x బార్. x ఇంటూ x అంటే ఎంత? x ప్లస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 0 తీసుకున్నారు అనుకోండి, x బార్ ఏమవుతుంది? 1 అవుతుంది. 0 ఇంటూ 1 ఈస్ 0. The value is what? X. 0. X కూడా కామన్ చేయొచ్చు కదా మేడం. ఏంటమ్మా? చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. దీంట్లో x ని కామన్ చేయండి. x ప్లస్ x బార్ x ఎలా అయినా చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు మీకు. నెక్స్ట్ చూడండి, చేయండి. z is equal to a bar bc plus a b bar c bar plus
A bar B bar C bar plus A B bar C plus A B C. మినిమైజ్ చేయాలి. చేసి చెప్పండి వాల్యూ ఎంత వచ్చిందో. ఫస్ట్ చూడండి, దీంట్లో బీసీ కామన్ చేయొచ్చు కదా. ఏ ప్లస్ ఏ బార్ ప్లస్ నెక్స్ట్ బి బార్ సి బార్ కామన్ చేయండి. ఏ ప్లస్ ఏ బార్ ప్లస్ రిమైనింగ్ ఏముంది, ఏ బి బార్ సి. సో బీసీ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బి బార్ సి. దీంట్లో చూడండి, బి బార్ ని కామన్ చేయండి. సి బార్ ప్లస్ ఏసి. ఓకే, సో మనకి ఏ ప్లస్ ఏ బార్ బి ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ ఏ బార్ ఏ ప్లస్ బి. సేమ్ అలాగే ఏ బార్ ప్లస్ ఏబి ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి. సో ఈ లా యూజ్ చేసి ఇక్కడ ఏం రాయొచ్చు, బీసీ ప్లస్ బి బార్ ఇంటూ సి బార్ ప్లస్ ఏ. 0. బీసీ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బి బార్. చూడండి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 5 టర్మ్స్ ని మనం 3 టర్మ్స్ కింద రెడ్యూస్ చేసాం. ఓకే, సో నేను 2 హోంవర్క్ ఇస్తాను, అవి 2 ఇంటి దగ్గర చేయండి, నోట్ చేసుకోండి అంతే. Z is equal to A into B plus C into AB plus AC. So this is first one. Second one, Z is equal to A bar B bar C plus A plus B plus C bar plus A bar B bar C bar D. Okay. నోట్ చేసుకోండి, ఇప్పుడు కాదు నెక్స్ట్ చేయండి. నేను నెక్స్ట్ టాపిక్ చెప్తున్నాను. మినిమైజేషన్ అంటే ఇవి ఇలా చేయాలి, లాస్ అన్ని మీకు గుర్తుండాలి. నెక్స్ట్ సో మనం ఇప్పుడు బూలియన్ లాస్ చూసాం. సో ఎనీ బూలియన్ expression can be followed by 2 different standards, based on 2 different standards. One is SOP and second one is POS. SOP means sum of product form and product of sum. మనం ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినా ఈ 2 స్టాండర్డ్స్ లోనే ఉంటాయి అవి. ప్రొడక్ట్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్. ఇప్పుడు మనం ఇక్కడ రాసిన ఈక్వేషన్లు కూడా ఏదో ఒక స్టాండర్డ్ మీదే బేస్ అయి ఉంటుంది. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ప్లస్ ఏ బి బార్ సి బార్ అని తీసుకున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ఏ sum of products. ఇక్కడ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సమ్ ఆఫ్ దీస్ 2 products is a sum of product form. అంటే
అండ్ గేట్స్ ఏబిసి అనేది ఏంటి మల్టిప్లికేషన్స్ ప్రొడక్ట్ ఏ బి బార్ సి అనేది ఏంటి ప్రొడక్ట్ మధ్యలో ఏముంది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఇది రిప్రజెంటేషన్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ కి ప్రొడక్ట్ ఆఫ్ సమ్ చూడండి ఎలా ఉంటుందో అంటే ఇది ఏం చేస్తున్నాం దిస్ ఇస్ సమ్ అండ్ దీస్ టూ ఆర్ వాట్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఏబిసి అంటే చూడండి ఎఫ్ ఆఫ్ ఏబిసి అంటే ఆ ఏబిసి టర్మ్స్ మాత్రమే ఉంటాయి అదే ఎఫ్ ఆఫ్ ఏబి అన్నాం అనుకోండి ఏబి టర్మ్స్ మాత్రమే ఉండాలి ఇక్కడ ఫంక్షన్ లో ఏ లెటర్స్ అయితే రిప్రజెంట్ చేస్తారో మనకు అవే లెటర్స్ తో ఉండాలి ఏబిసి కామ డి అని ఇచ్చాడు అనుకోండి ఏబిసిడి సో ఇలా వస్తుంది ఈక్వేషన్ అనేది సో నేను ఇక్కడ 3 ఇన్పుట్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఏబి దీనికి దిస్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అంటే ఏం చేయాలి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ బార్ ప్లస్ సి ప్లస్ సారీ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ సి ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఇవేంటివి ఎడిషన్ సమ్ ప్రతి టర్మ్ కి ఏమున్నది మధ్యలో ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ ఉంది సో దీస్ ఆర్ ప్రొడక్ట్ అండ్ ఇవేంటివి సమ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ సో ఈ రెండిట్లో మనం ఏదో అది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అయినా ఉండొచ్చు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అయినా ఉండొచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనం చూసిన ఎక్స్ప్రెషన్స్ లో కూడా అది ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ చూడండి ఏ బి బార్ సిడి ప్లస్ ఏ సిడి ప్లస్ ఏబిసి ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఏంటది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు క్వశ్చన్ లో అడుగుతాడు అండ్ గేట్స్ యూజింగ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్ ఆర్ నార్ గేట్స్ యూజింగ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్ అని చెప్పి సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ గేట్స్ చూసుకోవాలి దాన్ని బట్టి మనం డిజైన్ చేయాలి సర్క్యూట్ ని సో నెక్స్ట్ అదే చెప్తాను నేను టాపిక్ అదే ప్రొడక్ట్ ఆఫ్ సమ్ చూడండి ఏ ప్లస్ సి ప్లస్ డి ఇంటూ ఏ బార్ ప్లస్ సి ఇంటూ ఏ సో దిస్ ఈస్ వాట్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ సో ఇవి ఎగ్జాంపుల్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఓకే సో ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను దాన్ని స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి ఓకే గుర్తుపెట్టుకోండి రివర్స్ లో రాయొద్దు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ సో ఈ ఎక్స్ప్రెషన్ ని స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి సో a comma b comma c is equal to ac plus ab plus bc okay so convert this given expression in standard SOP form lo convert cheyali standard SOP form is nothing but chano 3 terms ఇచ్చారు బట్ దీంట్లో ఏ టర్మ్ మిస్ అయింది బి లేదు దీంట్లో సి లేదు దీంట్లో ఏ లేదు సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో అవి ఉండాలి దాన్ని స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్ అని అంటాం సో ఇప్పుడు ఈ బి దీంట్లో యాడ్ చేయాలంటే ఏలా తీసుకోవాలో చెప్పండి ఎనీవన్ ఏలా సాటిస్ఫై చేస్తుంది బి ఇక్కడ రావాలి అంటే ఎనీవన్ ఎలా రాసుకోవచ్చు బి ప్లస్ బి బార్ రాసుకోవచ్చా వన్ కదా ఏసీని బి ప్లస్ బి బార్ రాసుకోవచ్చు కదా వాట్ ఈస్ బి ప్లస్ బి బార్ వాల్యూ 1 సాటిస్ఫై అయింది కదా కండిషన్ నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు ప్లస్ సి బార్ ప్లస్ సి ప్లస్ సి బార్ సి ఇంటూ ఏ ప్లస్ ఏ బార్ C plus C. మల్టిప్లై
మల్టిప్లై చేయండి ఏబిసి ప్లస్ ఏబి బార్ సి ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి బార్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏ బార్ బిసి మల్టిప్లై చేశాను. ఇప్పుడు కామన్ టర్మ్స్ చూడండి, ఏబిసి నేను ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా రిపీట్ అయినాయా? ఇంకేం రిపీట్ అవ్వలేదు. సో రిమైనింగ్ టర్మ్స్ మీరు రాసేసేయండి, ఏబిసి బార్ ప్లస్ ఏ బార్ బిసి. ప్లస్ ఏ బార్ బీసీ. కామన్ ఉంటే ఒకసారే రాయాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ మనం నెక్స్ట్ చూడండి. నౌ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ యూజ్ చేసి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ యూజ్ చేసి టూ లెవెల్ అండ్ ఆర్ గేట్ డిజైన్ చేయాలి. టూ లెవెల్ అండ్ ఆర్ గేట్ డిజైన్ చేయాలి. దాంట్లో టూ లెవెల్ అన్నాం, దాంట్లో ఏమేమి గేట్స్ ఉండాలి? అండ్ గేట్ అండ్ ఆర్ గేట్స్. ఏ ఫామ్ లో, ఏ స్టాండర్డ్ లో ఉండాలి? దట్ ఈస్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్. ఓకే, సో గివెన్ ఫంక్షన్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇచ్చింది ఏ ప్లస్ సిడి అని ఇచ్చాడు. ఓకే, టూ లెవెల్ అండ్ ఆర్ గేట్ డిజైన్ చేయమన్నాడు. ఏబిని ఎలా డ్రా చేయాలి? ఇన్పుట్స్ ఏంటి? AND gate, A into B. This is A and this is B. Second AND gate. Okay, so C, D. Add these two. ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటి? AB. ఇక్కడ వచ్చేది ఏంటి? CD. ఏం చేయాలి? యాడ్ చేయాలి. This is OR gate. AB plus CD. So this is AND. This is first level and this is second level. So this is what? AND OR gate. AND OR gate. Okay, AND OR gate. ఓకే, సేమ్ ఇప్పుడు అండ్ ఆర్ గేట్ ఫామ్ లో ఏదైతే ఉందో దాన్ని మనం నాండ్ నార్ గేట్స్ లో డిజైన్ చేయాలి. సో ఇది అండ్ ఆర్ యూజ్ చేసాం. ఓన్లీ నాండ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. నాండ్ గేట్స్, ఇదే ఈక్వేషన్ రావాలి. నాండ్ గేట్స్ యూజ్ చేయాలి, బట్ అదే ఈక్వేషన్ రావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి నాండ్ గేట్స్ ఎలా యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ స్టెప్ నాండ్ గేట్ డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ బార్ అప్లై చేయండి. ఏబి ప్లస్ సిడి హోల్ బార్. ఓకే, సో డిమార్గన్స్ థీరం యూజ్ చేసి ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎఫ్ రావాలంటే ఏం చేయాలి? బార్ మళ్ళీ బార్ అప్లై చేయండి. సో దిస్ ఈజ్ ఎఫ్ బార్. ఓన్లీ ఎఫ్ రావాలంటే ఎఫ్ బార్ కి మళ్ళీ బార్ అప్లై చేయండి. ఏమవుతుంది? సో డిమార్గన్స్ థీరం యూజ్ చేస్తే ఏ బార్ డాట్ సిడి బార్ హోల్ బార్ అవుతుంది. డిమార్గన్స్ థీరం ఏంటి? ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్. డిమార్గన్స్ థీరం. ఓకే, సో ఇప్పుడు నాండ్ గేట్ డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? టూ ఇన్పుట్ ఏ బార్ బి హోల్ బార్. ఫస్ట్ నాండ్ గేట్ తీసుకోండి, బబుల్ పెట్టండి. ఓకే, సో దిస్ ఈస్ ఏ బి సి డి.
So this is A dot B bar, C dot B bar. Now apply another NAND gate. ఇక్కడ ఏమవుతుంది A dot B into C dot B bar whole bar. మళ్ళీ బబుల్ పెట్టాను నేను. మల్టిప్లికేషన్ బార్ వస్తుంది. మీరు వెరిఫై చేసుకోండి. ఎలా వెరిఫై చేసుకోవాలి? ట్రూత్ టేబుల్ వేయండి. ABCD. ఓకే, ABCD, A into B, C into D, A into B plus A into D. కాంబినేషన్స్ ఏంటి ఇవి తీసుకోండి. నేను వేయట్లేదు ఇక్కడ, మీరు చేసుకుని వెరిఫై చేసుకోండి. CD వాల్యూస్ కూడా 0 0 0 1 1 0 1 1. A ఇంటూ చేయండి. ఇక్కడ ఏమవుతుంది 0 0 0 1. ఇది ఇంటూ చేయండి 0 0 0 1. వెరిఫై చేయండి. నెక్స్ట్ దీనికి ఈక్వల్ గా వచ్చిందో లేదో చూడండి. A డాట్ B చేయండి, దానికి బార్ అప్లై చేయండి. C ఇంటూ D చేయండి, బార్ అప్లై చేయండి. వచ్చిన హోల్ టర్మ్ కి హోల్ బార్ అప్లై చేయండి. ట్రూత్ టేబుల్ అవసరం లేదు, జస్ట్ మీకు వెరిఫికేషన్ కోసం చెప్తున్నాను అంతే. మీరు డిజైన్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకోవాలి అనుకుంటే ట్రూత్ టేబుల్ యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ లెవెల్ ఈజ్ వాట్? ఫస్ట్ లెవెల్ ఈజ్ NAND. సెకండ్ లెవెల్ ఈజ్ ఆల్సో NAND. NAND gate. 2 level NAND. ఓకే, సో అండ్ ఆర్ NAND వచ్చేసరికి ఇవి రెండు ఏ స్టాండర్డ్ యూజ్ చేయాలంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ యూజ్ చేయాలి. తీసుకున్నాం అనుకో ఆర్ అండ్ యూజ్ చేయాలి. ఆర్ అండ్ అది ఎలాగో చూపిస్తాను. ఇది రబ్ చేసేస్తున్నానమ్మా, మీరు డిజైన్ చేయండి. నేను ఒక సర్క్యూట్ ఇస్తాను. సో ఇప్పుడు 2 level OR AND gate using product of sum. Using product of sum. Product of sum. 2 level OR AND. ఇందాక మనం డిజైన్ చేసింది ఎండ్. ఓకే, సో నేను ఈక్వేషన్ ఇస్తున్నాను, మీరు సర్క్యూట్ డిజైన్ చేయండి. ఈక్వేషన్ వచ్చేసి ఫంక్షన్ తీసుకోండి, F is equal to A plus B into C plus D. సర్క్యూట్ డిజైన్ చేయండి. A plus B into C plus D. చూడండి, A plus B, ఇది రెండు గేట్స్ ఏంటి? దిస్ ఇస్ OR, దిస్ ఇస్ OR. మధ్యలో గేట్ ఏంటి? AND గేట్. ఎలా వస్తుంది సర్క్యూట్? సో AB OR గేట్ తీసుకోండి, CD OR గేట్ తీసుకోండి. సో రెండు తీసుకొచ్చి మల్టిప్లై చేయండి. దేనికి ఇవ్వాలి? AND గేట్ కి ఇవ్వాలి. సో ABCD. సో ఇక్కడ వచ్చే అవుట్పుట్ A plus B. This is C plus D. A plus B into C plus D. So this is OR and this is AND. OR AND. ఆర్ ఎండ్ కి యూజ్ చేసామంటే దీనికి నార్ యూజ్ చేయాలి. నార్ గేట్. సేమ్ ఈక్వేషన్ కి నార్ గేట్ డిజైన్ చేస్తాను. చూడండి, ఇది ప్రోడక్ట్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ లో ఉంది. A plus B into C plus D. ప్రోడక్ట్ ఆఫ్ సమ్. సో ఇప్పుడు నార్ గేట్ డిజైన్ చేస్తాం. నార్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏం చేస్తాం? తీసుకున్నాం, బార్ అప్లై చేయండి.
a plus b into c plus d whole bar. Okay, next f is equal to f bar is equal to మళ్ళీ బార్ అప్లై చేయండి. బార్ అప్లై చేస్తే ఏమవుతుంది, a plus b bar into c plus d, డి మోర్గాన్స్ థీరం, whole bar. ఏ గేట్స్ అన్నాను, NOR. So here is NOR, 2 level NOR. ఫస్ట్ లెవెల్ లో NOR గేట్స్ యూస్ చేయాలి, సెకండ్ లెవెల్ లో కూడా NOR గేట్స్ యూస్ చేయాలి. సో దిస్ ఈస్ NOR గేట్, a plus b, NOR అంటే బబుల్ పెట్టాలి, సెకండ్ NOR గేట్ use bubble, and third gate is NOR. This is a first level. So here is a b c d, వచ్చే అవుట్పుట్ ఏంటి, a plus b whole bar, and this is c plus whole bar. Then triple plus a plus b bar into c plus d bar whole bar. ఇక్కడ నేను డి మోర్గన్స్ థీరం యూజ్ చేశాను. c plus d whole bar. Okay. Next. నేను ఒక 2 హోంవర్క్ ఇస్తున్నాను, అవి 2 సర్క్యూట్స్ మీరు డిజైన్ చేయండి. నేను అది ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఫార్మా చూడండి, నేను ఇచ్చి సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది చెప్పాను. డిజైన్ ద సర్క్యూట్స్, ఏ గేట్స్ యూజ్ చేయాలి, అది ఏ ఫామ్ లో ఉందో కూడా రాయండి. ఓకే, సో నోట్ డౌన్ ద క్వశ్చన్. f is equal to a plus b bar into c into b plus c plus d. b plus c plus d. Next, second question, f is equal to ఇది ఒకటే డిజైన్ చేయండి అమ్మా. f is equal to a plus b bar into c into b plus c plus d. అది ఏ ఫామ్ లో ఉంది, ఏ గేట్స్ యూజ్ చేయాలనేది మీరే డిసైడ్ చేయండి, చేసి చెప్పండి ఎలా వస్తుంది అనేది. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే అర్థమైందమ్మా? Yes, ma'am. సో మీకు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే నేను చెప్పాను కదా, మారిస్ మెను టెక్స్ట్ బుక్ చూడండి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే, సో ఇవి శాంపుల్ గా చెప్పాను, ఇవే ఇస్తాడని లేదు ఎగ్జాంపుల్కి, ఇవి మోడల్ అంతే. ఈ మోడల్ ఇస్తాడు, మనం ఏది ఇచ్చినా కానీ మనకు ఆ లాస్ తెలియాలి, అది ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ అనేది తెలియాలి. ఓకే, సో రేపు క్లాస్ లో కే మ్యాప్స్ చెప్తాను. సో లాస్ యూజ్ చేసాము, కే మ్యాప్స్ యూజ్ చేసి ఎలా సింప్లిఫై చేయొచ్చు సర్క్యూట్ ని అనేది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు? ఓకే, సో అటెండెన్స్ పెట్టండి అమ్మా, అటెండెన్స్ పెట్టండి. ఇచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చి సాల్వ్ చేయండి, ఒకవేళ రాకపోతే నేను రేపు చెప్తాను. ఓకే, మర్చిపోయాను, రేపు ఈసీ వాళ్ళది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వెబినార్ ఉంది. ఓకే, 10 to 11 స్లాట్, సో అటెండ్ అవ్వండి 10 to 11. రిజిస్టర్ అవ్వకపోతే నేను లింక్ ఈరోజు షేర్ చేస్తాను మీకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అటెండ్ అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ.
Thank you, ma'am.